హాయ్ అండి. అన్నంకైనా, చపాతీకైనా సూపర్ కాంబినేషన్ మష్రూమ్ కర్రీని చేద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. చూడండి ఉల్లిపాయలన్నీ కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి బాగా వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి మష్రూమ్స్ అన్నీ కూడా ఈ విధంగా మగ్గించుకోవాలండి. వాటర్ అంతా కూడా వస్తుంది కదా! ఈ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరైపోయి ముక్కలన్నీ కూడా మగ్గిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులోకి సరిపడా కారం, గరం మసాలా అలాగే ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఈ మష్రూమ్‌లో వాటర్ అంతా కూడా దగ్గరైపోవాలి. అలాగే ముక్క మొత్తం కూడా సాఫ్ట్‌గా ఉడికిపోయేంత వరకు కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి. సూపర్ టేస్టీగా ఉండే అన్నంకైనా, చపాతీకైనా చాలా టేస్టీగా